మేడిగడ్డను 2.5 ఏళ్లుగా మరమ్మతు చేయకుండా గోదావరిని ఎడారిగా మార్చిన పాపం ముఖ్యమంత్రి రేవంత్. స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్లదే అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. శుక్రవారం మంథని గోదావరి నది వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని, మంథన్ నది గోదావరిలో ఉండి వాళ్లకు కనువిప్పు కలగాలని ఇక్కడి నిలబడి మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవవు, వర్షాలు తక్కువుంటాయి, ఎల్నినో వస్తా ఉన్నది అని సంవత్సరం క్రితం నుండే చెప్పినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లను పునరుద్ధరించకపోవటం వలన కరువు నెలకొనే పరిస్థితి ఉందన్నారు. మనం మరో 2-3 రోజుల్లో జులైలోకి ఎంటర్ అవుతూ ఉన్నా ఇంకా గోదావరి ఎడారిని తలపించే విధంగా ఉందని, ఇక్కడ చెలిమెలి తవ్వితే తప్ప నీళ్లు లేని పరిస్థితి నెలకొందన్నారు. 33 రకాల సన్నాలను 7 రకాలకు తీసుకొచ్చి ఆ 7 రకాలు కూడా పండకుండా, అసలు వడ్లే పండకుండా కక్ష కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని, వారితో పాటు వారికి సహకరిస్తున్న అడుగులోకి మడుగులొత్తుతున్న మంథని ఎమ్మెల్యే కళ్ళు తెరవాలని, మంథని నడి గోదావరిలో ఉండి వాళ్ళ కనువిప్పు కావాలని ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవవు, వర్షాలు తక్కువ ఉంటాయి, ఎలినో వస్తూ ఉన్నది అని సంవత్సరం క్రితం నుండే చెప్పినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీను 2 పిల్లర్లను పునరుద్ధరించకపోవడం వలన మనం జూలైలోకి ఎంటర్ అవుతా ఉన్నాం 2 రోజులలో. అయినా కూడా ఇవాళ గోదావరి ఎడారిని తరపించే విధంగా అక్కడనో ఎక్కడనో కుంటలలో ఇక్కడ చెలిమెల తవ్వితే ఉన్నాయి తప్ప నీళ్లు గోదావరిలో ఎక్కడ కూడా నీళ్లు లేవనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళు 33 రకాల సన్నాలను 7 రకాలకు తీసుకొచ్చి ఆ 7 రకాలు కూడా పండకుండా, అసలు వడ్లే పండకుండా కక్ష కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. మనం మంథని గోదావరిని చూస్తూ ఉంటే స్నానానికి వెళ్ళాలంటే ఇక్కడ చెలుబలు తవ్వుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంథని ఎమ్మెల్యే ఈ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అడుక్క తినే రాష్ట్రంగా చేయడానికే కంకణం కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. చూడండి, మేడిగడ్డ దగ్గర ఎంత నీళ్లు పోతాయి. ఇవాళ కూడా రోజుకు 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. ప్రాణహితని కలుపుకొని ప్రవహిస్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఇంకో 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి ఇవాల్టికి కూడా. అంటే ఎంత పెద్ద విపత్తును మరి కాపాడుకునే అవకాశం ఉండే మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించుకుంటే, వీళ్ళు ఇసుక దోపిడీ చేయడానికి, 1000 కోట్లు ఇసుక ద్వారా సంపాదించుకోవడానికి బ్యారేజీల దగ్గర, గేట్ల దగ్గర ఇసుకను తవ్వి ఇప్పటి వరకు ఇక్కడ సిరిపురం బ్యారేజ్, సుందిళ్ళ బ్యారేజ్ను పునరుద్ధరించలే. అన్నారం లేదు, మరి మేడిగడ్డ లేదు. అన్నారం దగ్గర ఏం సమస్య లేదు, మనకు పైన ఉన్న సుందిళ్ళ సిరిపురం దగ్గర ఉన్న బ్యారేజ్ దగ్గర ఏం సమస్య లేదు. ఇక్కడ అన్నారం దగ్గర ఆపితే నీళ్ళు ఆపితే ఇప్పటికీ ఇదంతా కూడా సస్యశ్యామలం అయిపోతుండే. వీళ్ళిద్దరూ ఇసుక దోపిడీ కోసం ఇంత పెద్ద ఎత్తున రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ మా గ్రామాలు గోదావరి ఒడ్డు మీద ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా, అన్నా ఏదన్నా ఒకటి మాట్లాడు, ఈ ముఖ్యమంత్రికి మంథని ఎమ్మెల్యేకు కళ్ళు తెరిపించు అని వాళ్ళ విజ్ఞప్తి మేరకే నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మా మొర ఏ విధంగా తెలుస్తుందో నువ్వు ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పైసలు సంపాదించుకోవడానికి చూపించే శ్రద్ధ, ప్రజలను రైతులను కాపాడుకోవడానికి చూపిస్తలేనంతానికి ఏడారిలాగా మారినటువంటి ఈ గోదావరిని చూస్తే మనం జూలై మాసంకి ఇంకో 2 రోజులలో ఎంటర్ అవుతాం. అంటే ఇవాళ ఇక్కడ అడుగుపెట్టే పరిస్థితులు ఉండకుండా నీళ్లు గోదావరి ఒడ్లపాలెం పారేది ఈ రోజులలో. అంటే తెలిసినా కూడా ఈసారి వర్షాలు పడేయని
వాళ్లకు వాతావరణ కేంద్రం చెప్పినా కూడా కాళేశ్వరం బ్యారేజ్ను పునరుద్ధరిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని వేల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు, లక్షల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కూడా కష్టం ఇప్పటికీ వచ్చినట్టుగా పేపర్లలో కూడా రాస్తా ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఈ ప్రజలతోటి ఓట్ల సంబంధం తప్ప ఈ ప్రజల ఆకలితో సంబంధం లేనట్టుగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాళేశ్వరం బ్యారేజ్ను కళ్ళల్లో పెట్టుకొని ఇంత పెద్ద సమాజాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, ఇప్పటికైనా 3 ఏళ్లకు దగ్గరికి వస్తూ ఉన్నది, ఇంకెన్ని రోజులు దీని మీద బతుకుతారు? కాళేశ్వరం పేరుతోటి ఎన్ని రోజులు బతుకుతారు? ఎంతమందిని చంపేస్తారు మీరు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా అన్నారం గేట్లన్న ముయ్యాలి, సుందిళ్ళ గేట్లన్న తక్షణమే ముయ్యాలి. యుద్ధ ప్రతిపాదిక మీద అక్కడ ఉన్నటువంటి షిల్ట్ తీసేసి ఆ గేట్లను ముయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ గోదావరిలో మంచిగా నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టండి, ఇబ్బంది పెట్టండి, కానీ సామాన్యమైనటువంటి రైతులను ప్రజలను ఎందుకు మీరు గోసవుచ్చుకుంటారు? మా మీద కోపం ఉంటే చూపించుకోండి, మా మీద మీకు ఎంత కసి ఉంటే దాన్ని వెళ్ళబుచ్చుకోండి, కానీ సామాన్యమైన రైతులు ప్రజలు అరిగోసపడతా ఉన్నారు. గంగ స్నానం చేయాలంటే ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మళ్ళీ గంగ స్నానం చేసి ఇంటికి పోతారు. గంగ స్నానానికి వస్తే నీళ్లు లేవు, ఇవాళ వర్షాకాలంలో కూడా నీళ్ళు లేవు. మరి ఏం సందేశం ఇస్తా ఉన్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ, వాళ్ళు కళ్ళు తెరవాలని. వాళ్ళు కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరుస్తారు. ప్రజల ఆగ్రహానికి ఏదైతే నువ్వు అంటున్నావు కదా, నేను ఎవరు ఆయన పేరేంది మొన్న చెప్పిండుగా సైకో హిట్లర్ అన్నావు కదా, హిట్లర్ను కూడా మట్టి గర్పించిన చరిత్ర ఉన్నది ఈ ప్రపంచంలో. కనుక హిట్లర్ను కూడా మట్టి గర్పించిన, నువ్వు కూడా హిట్లర్ కన్నా తాతవు, నిన్ను మట్టి కూడా కర్పిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హిట్లర్ అయినా ఏదైనా ప్రజల ఆగ్రహానికి ఎవరు కూడా తట్టుకోరనే విషయాన్ని గుర్తుపెట్టాలి. తక్షణమే ఈ గేట్లను కిందికి దించి నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ సమాజం మేలుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.